హాయ్ గాయ్స్, దిస్ ఈస్ హరిప్రియ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మార్చ్ 10th అనమాట ఈ వీడియో షూట్ చేసిన డే. అండ్ మా అక్క బర్త్డే కూడా. నేను చెన్నై వచ్చున్నాను. ప్లాన్డ్ ఏం కాదు, జస్ట్ అన్ప్లాన్డ్, జస్ట్ నార్మల్గా వచ్చాము. బర్త్డే అని చెప్పిన అట్లా అంతా ఏం లేదనమాట. పైగా కుట్టిని చూసినట్లు ఉంటుంది కదా అని చెప్పి. సో మార్నింగ్ లేచి ఫస్ట్ మనకు తిండి ముందు ఉండాలి కదా. సో బ్రేక్ఫాస్ట్ అది ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఆబ్వియస్గా ఇంట్లో అందరు తినేశారు, నేను లేట్గా లేచా కాబట్టి ఇంకా నా వరకు దోశ అది పోసుకొని రెడీ అయిపోయాను అనమాట. సో మోస్ట్లీ రా క్లిప్స్ పెడతాను ఎక్కడక్కడ. మోస్ట్లీ కుట్టిదే ఉంటుంది, ఎందుకంటే చిన్నపిల్లలే కదా, కొత్తగా వాళ్ళు చేస్తూ ఉంటారు ఇవి. సో మాదేం పెద్ద ఉండదు ఈ వీడియో మొత్తంలో. ఒక రకంగా చెప్పాలంటే దిస్ హోల్ వీడియో ఈజ్ డెడికేటెడ్ టు కుట్టి. అండ్ అక్కడక్కడ తన మూమెంట్స్, జస్ట్ మా ఫ్యామిలీ మూమెంట్స్ అవి మాత్రం ఉంటాయి. జస్ట్ ఎక్కడికి వెళ్ళలేదు, జస్ట్ మార్నింగ్ లేచి రెడీ అయిపోయి ఆఫ్టర్నూన్ లంచ్కి వెళ్ళామన్నమాట. లంచ్కి వెళ్ళి వచ్చేసరికి ఈవినింగ్ అయిపోయింది 4. వచ్చి ఇంకా అలా రెస్ట్ తీసుకొని అలా ఆ డే అలా ఎండ్ చేసాము. కుట్టి కూడా లేచేసింది. లేచి వచ్చి కిచెన్లో వంట అవి చేస్తుంటే ఎక్కువ క్యూరియాసిటీ అనమాట. సో ఏం చేస్తున్నారని నన్ను ఎత్తుకోవాలి అని ఉంటుంది ఎవరైనా కానీ. సో ఇంకెత్తుకొని దోసపోసే చూస్తుంటే అది చూస్తూ అలా ఉన్నింది. సో మా డే అలా కుట్టితో అలా స్టార్ట్ అయింది. అండ్ ఇక్కడ ఫోన్ చూసి చూపిస్తుంది అనమాట. అక్కడ తనను చూసి అదిగో అని చెప్పినని, ఇక్కడ మీకు తన ఎక్స్ప్రెషన్ చూస్తే తెలుస్తుంది, తనను చూసి హ్యాపీగా ఫీల్ అవుతుంది అనమాట. సో ఇలాంటి చిన్న క్యూట్ మూమెంట్స్ అవి అన్నీ ఉంటాయి. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. అండ్ బై ద వే అది మా అక్క, హ్యాపీ బర్త్డే విష్ చేయండి మీరు కూడా. సో పక్కనది అత్తయ్య అనమాట. సో మరింత లేట్, ఫస్ట్ అయితే ఈ వ్లాగ్ అలా కుట్టితో స్టార్ట్ చేసేద్దాం. राम सीताराम కుట్టి యాడికి పరిగెట్టేస్తున్నావా? యాడికి పరిగెట్టేస్తున్నావు దొంగడు? ఎవరు? ఆంజనేయ స్వామి. जय श्री राम जपू तक राम राम सीताराम राम राम सीताराम राम राम सीताराम राम సో నేను హెడ్ బాత్ అది చేశాను అనమాట. నేను హెయిర్ కలర్ చేశాను కదా, అది నార్మల్గా అంత తెలియదు, బట్ ఆ రోజు ఎందుకో మాత్రం ఫుల్ తెలుస్తుంది. ఇక్కడ కెమెరాకి కూడా తెలుస్తుంది అనమాట. మేబీ సన్లైట్ అది ప్రాపర్గా ఉండడం వల్ల అది అనుకుంటాను. సో ఇంకా తల ఆరబెట్టుకొని డ్రెస్ అంతా ఐరన్ చేసుకొని వేసుకొని నెక్స్ట్ స్కిన్ కేర్ అది స్టార్ట్ చేశాను అనమాట. పైగా నా పర్సనల్గా వాడే స్కిన్ కేర్ నేను అవేం తెచ్చుకోలేదు, మా అక్క దగ్గర ఉన్నాయి. సో నేను అవే వాడాను. జస్ట్ నయాసినమైడ్ సీరం ఆర్డినరీ నుండి, అండ్ డాక్టర్ షేడ్స్ వాళ్ళది మాయిశ్చరైజర్, ఆయిల్ ఫ్రీ మాయిశ్చరైజర్, అండ్ సన్ స్క్రీన్ ఇస్తాం డర్మాకో అదే యూజ్ చేశాను. అండ్ మేకప్ ప్రోటీన్ కాకపోతే మేబ్లిన్ ఫౌండేషన్ యూజ్ చేశాను అనమాట. బై ద వే నా స్కిన్ షేడ్ అడుగుతూ అన్నారు. సో మేబ్లిన్లో అయితే మాత్రం ఫిట్ మీ ఫౌండేషన్లో అయితే 335 క్లాసిక్ ట్యాన్ అని వస్తుంది. అది నా పర్ఫెక్ట్ షేడ్ అనమాట. సో అది మీడియం టు హై కవరేజ్ ఉంటుంది, బిల్డబుల్. సో నేనైతే అది ఖచ్చితంగా రికమెండ్ చేస్తాను, చీప్ అండ్ బెస్ట్. సో స్కిన్ కేర్ అయితే మాత్రం మీరు బేసిక్ స్కిన్ కేర్ ఏదన్నా యూజ్ చేయండి. మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్ ఎనఫ్, అంతకుమించి పెద్ద అవసరం లేదు. ఇదంతా మన కెమెరా యాంగిల్ కోసం పడ్డ తిప్పాలన్నమాట. సో మన దగ్గర స్టాండ్ అది ఉండదు కదా, అది పట్టుకొని ఊరంతా తిరగలేను, చాలా బరువు. సో ఎక్కడ దొరికితే అక్కడ కెమెరా పెట్టి చేసుకుంటూ గడిపేసాను. హ్యాపీ బర్త్డే అమ్మా. చెప్పు
కారా మందే నాన్న ఎక్కడ పవిక పాప ఏంది నోట్లు కడుతుంది బిడ్డ ఇయ్యలేసి దువ్వాలా దువ్వకపోతే అంతే చిక్కులు. హే గూగుల్ గూగుల్ మా పిల్లలు నిలబడుకోకూడదు. బ్రేక్ వేస్తే సడన్ గా దబ్బాని ముందుకెళ్ళి కొట్టుకుంటుంది. టేక్ మీ టు లైలీ రెస్టారెంట్. లైలీ మీరు కదలేండి కాసేపు అయ్యాక ఒక 10 minutes అయ్యాక బయలుదేరి. కుట్టి ఇటు చూద్దురా ఇట్టంతా పళ్ళు చెన్నై ఉందా అటు సైడ్ మంచి చెన్నై ఇటు సైడ్ రామ్ రామ్ అన్న ఇటు సైడ్ చూడు. రామ్ రామ్ సీతారాం రామ్ రామ్ సీతారాం జయ జయ రామ్ జానకి రామ్ గోవిందా రామ్ రామ్ సీతారాం జయ జయ రామ్ జానకి రామ్ గోవిందా. అన్న మీ ఫిష్ ఫింగర్స్ ఇక్కడ 2 డిష్లు బాగుంటాయి, ఆ 2 చెప్పుకుందాం ఫస్ట్. కూర్చుంటుందా? కూర్చోట్లా. వెరీ గుడ్. లాస్ట్ చేసుకున్నా మళ్ళీ అంత టైర్డ్ అయిపోతాం. మీరు ఇంటికి రావాలి, ఇంట్లో కేక్ మీ దగ్గర గిఫ్ట్లు తీసుకొని మేము ఎన్ని గిఫ్ట్లు వచ్చినప్పటి నుంచా. హ్యాపీ బర్త్డే పవికకి ఇస్తే నేను వీడియో ఇది మళ్ళీ పన్నీర్ బటర్ మసాలా చికెన్ ఫ్రైడ్ రైస్ కుట్టి అదో వచ్చారు రండి. అంటే మీరు చైర్లో కూర్చోండి, చైర్లో ఇక్కడ మరీ వెనక్కుంది. కొంచెం బూ తినేసి ఆడుకుందిలే. ఫ్రెష్ గా ఉందా లేకపోతే కళ్ళు నలుపుతా ఉందా? డబ్బులు ఎట్టుకుంది వాళ్ళతో నిజంగా అట్టి కూర్చొని ఆటగా కూర్చోంది లాగేసేది. లాగేసిద్ది తినేసిద్ది. నిన్న రాత్రి అక్క హర్ష వాళ్ళ అక్క ఊరికి వెళ్తున్నాడు రోజున. హర్ష పచ్చళ్ళన్నీ తెచ్చాడు. సరే పచ్చడి రాసిన వచ్చేసి అక్క పచ్చడి లీక్ అవుతుంది అని గబగబా బ్యాగ్ ఓపెన్ చేసి చూస్తుంది. చూస్తే ఈ పచ్చడి డబ్బా ఓపెన్
పచ్చడి తింటుంది. మా నరేంద్రకే కారం అనిపించిందంట. ఇది ఎట్టు తినిందో. వాటర్ మిలన్ హ్యాపీనెస్ కుట్టి అది ఇక్కడ బాగుంటది. పుచ్చకాయ ఏది? అది కాదు. అది బాగా తీసాడు. అలవాటు అవుతుంది కదా. ఒరే ఏమైందా దాన్ని బట్టి వెనక్కి ఇంతేనే బుద్ధి. దాన్ని పెట్టి తోస్తుంది. అదే కాళ్ళు సపోర్ట్ పెట్టుకుని తర్వాత కాలు అందదులే నీకు ఇంత వద్దున్నాయి కాళ్ళు. తినేసి మమ్మీకి పెడుతుంది. నువ్వు చేత్తో తీసుకో. చేత్తో తిను. చేత్తో నువ్వే తిను. నువ్వు తిను. అమ్మ తినండి. నువ్వు తిను. మమ్మీకి పెట్టి తింటాను. వాళ్ళ మమ్మీకి పెడుతుందా? ఇస్తుంది. నిన్న నాకు ఇడ్లీ ఇస్తుంది. కొంచెం పెట్టు. అమ్మకిస్తుంది. అమ్మకిస్తుంది అంట. అత్తకి ఇది మమ్మీకి ఇస్తుంది. లేకపోతే నోట్లో పోవాల్సిందే. పాప కడుక్కొని వస్తా. మొత్తం పుచ్చకాయ వస్తుందండి. నాకు పోయి బాగు కొత్త చెప్పు. ఆడుకుంటా 4 ఎకరాలు పడిందన్న. దెబ్బ మీద బాగుంటది. తవక్క నేను విధంగా చెప్పిన బాగుంటుంది. ఇది ఫైవ్ ఇస్తా. చికెన్ తింటావా? ఏ ఐటమ్ బాగుంటే ఐటమ్ ఆర్డర్ బాగా తినముకే చాలు. అన్నం కూడా అయింది. ఫ్రెష్గా ఉంది. ఇక్కడ ఉందిలే. నువ్వు విను. కలిసి this one for all of them.
ఇది కూడా చెప్పాను, ఇది కూడా సర్వ్ చేశాను. చేసాను. ఇది అదిలా సుండలు దాంట్లో ఇది హమ్మస్. హమ్మస్ అంటే నీకేసినాం అదిలా తెల్ల గుడ్డి ఇలా పెద్ద దాంట్లో చేస్తే సుండలు ప్రోటీన్ మంచిది. అప్పుడు ఆడ కూర్చోబెట్టేస్తాం. ఇక్కడ తీసుకురా పడకండి. సలాడ్ ఇస్తారు. పన్నీర్ చేయమ్మా ఇవా పన్నీర్ వేసుకుంటే ఆనందం పడతారు. తిన్నాక ఇస్తాలే మళ్ళీ బాగా. So one more barbecue. Full, right? బాగుందా? బాగున్నా చికెన్ ఫిష్ మొత్తం చాలా బాగుంది. అంటే ఆ ఫ్రెష్గా ఉంటుంది. నాకు కొంచెం మైనస్ ఒక 4 చూసుకోండి. వీట్ పౌడర్ ట్రై చేస్తాం. అవి కాదు ఎవరది అవిక ఎవరు నా ఆఫీస్ ఇక్కడే ఉంది. అదే అదే చూద్దాం. ఇప్పుడే కదా వాటర్ మీద అన్ని తిన్నాం. పన్నీర్ తిన్నా కడిగి పెట్టి కడిగిచ్చిందా తుంచుకో. తుంచుకో తుంచుకో గోధుమ పిండి పరోటా బాగుంటుంది. చిన్న పాప కూడా కడిగామని కుట్టి కవిక అవి కవి పిల్లకి కొత్త ఫుల్ కదా చేద్దాం పక్కన పడేసి కొత్త తీసుకోవాలా. చాలు పాపకేమో ఎక్స్ప్రెషన్స్ No paneer. మంచిదే Naan is it? నాకు ఒక పన్నీర్ పన్నీర్ బాగుంది. బాగుంది హెల్త్ ఇంకా బాగుంది. అది వైట్ చెన్న సాసు అవునండి అవునండి నాకందరు బాగా కోల్డ్. అందరూ కలిపి నైట్ అయితే భలే ఇబ్బంది.
చేసేవాళ్ళు బాగా తెలుసా? ఏసీ ఏసీ వాళ్ళు ఏసీ సర్వీసింగ్ చెప్పిందన్న మాకు వేరే కూడా ఏసీ పెట్టాడు, విండో ఏసీ వేరే పెట్టాడు. అయితే అది చాలా రోజులు వాడకుండా ఉన్నాను. మరి అన్ని క్లీన్ చేసి వేసాను, ఫోన్ చేసి చెప్పాను. అది దానివల్లే కోల్డ్ మళ్ళీ వచ్చి ఒకసారి క్లీన్ చేసేస్తాను. చూసి సెట్ అయినప్పుడు మార్చేయాలి. అంతే పాత ఏసీ పాత ముందు ఇంకో విండోస్ ఉంది కదా అది కూలింగ్ అవ్వట్లేదు. కూలింగ్ అది చాలా రోజుల నుంచి యూజ్ చేయకుండా ఉండేదంట. అందులో డస్ట్ ఫామ్ అయిందా ఏమో తెలియదు. అదే ఉంటది అందరికీ జలుబు ఉంటుంది కనిపించలేదా మర్చిపోకుండా వాళ్ళు మాట్లాడుకుంటున్నారా? అందరూ నిద్ర లేసిన తర్వాత దుమ్ములోనే పోతారు బైక్ లో. అందువల్ల బాడీ దుమ్ముకి అలవాటు దుమ్ములో లేసేస్తారు. బైక్ ఎక్కడ దుమ్ము తట్టు పోతారు బైక్. తిమ్ముంటే కదా కనిపిస్తుంటాడా? తగ్గిపించింది. బైక్ లో ఉన్నప్పుడు మాట్లాడేవాడు కాదు. ఆంటీకి ఓకేనా ఓకే కదా? వాళ్ళు ఆపరేషన్ ఏం తినాలా? ఫిష్ తినొచ్చా? అక్క వాళ్ళు అన్ని తినొస్తున్నారు అక్క. కదా అన్ని తినేమని చెప్పారు డాక్టర్. మనమే ఇంకా దీనికి మళ్ళీ వీళ్ళతో కూడా మాట్లాడుతున్నాం. ఫస్ట్ బాబు పొందుతారు ఏ పని రెడీ ఉంది. అది ఆ డిస్కషన్ కోసం మిగతా అన్ని మాట్లాడతాం. నాకు బాగా చికెన్ కాదు బయట కొనాలా? నాకు ఆయిల్ అన్ని ఇచ్చాను కదా ఎన్ని కుట్టి పెట్టేటప్పుడు తినాలా, పెట్టమన్నప్పుడు పెట్టదు. తీసుకునేదే వచ్చిందా? నువ్వు తీసుకు వద్దా? నువ్వు తిను ప్రపంచం అంతా పేరైనా నీకు పెడుతుంది. మీ అమ్మని పట్టుకో తీసుకొని పట్టుకున్నావా కవిక? ఇంకా తాతయ్య పిలుస్తున్నాడు చూడు. మామయ్యకి చెప్పాను మామయ్య ఏం చెప్పాడు? బిర్యానీ అది కూడా ప్లేస్ వేసుకోండి. ప్లేట్ తీసేమన్నాడు నువ్వు కూడా అప్పుడే పడుకో చేయగలుగుతున్నా చెత్త తినలేదు. కుట్టి బావని చైర్లో పెడుతుంది. పట్టుకోపోతారా నన్ను పట్టుకోపోతారా? నాకు సంబంధం లేదమ్మా. నేను మీ తాతను పట్టుకొని పోతారా? రెండు నాకు అయిపోయిందమ్మా. లేదు నాన్న లేదు లేదు లేదు. చెక్ చేయండి, అది చెక్ చేసి పడేసి ఈ రెండు రాళ్ళు పడేసి
పడతావు Breakfast time, my dear. Lunch time. This is lunch time. అదే పట్టాలి నరకు ఉలిక్కి పడుతుంది. ఇదే ఊళ్ళో లేదు. రైతా ఉంది. పన్నీర్ బటర్ అది రాదు అమ్మా, ఏం కావాలి? అది రాదు. ట్రై చేస్తా. పన్నీర్ పన్నీర్ అట్లా కొత్త ఆనందం తెచ్చుకోకూడదు, తప్పు. లేదు, దానికంతా అంటుంది చూడు బిర్యానీ. బలూన్ పడుతుంది పక్క. ఇన్ని ఏం కాదు, అట్లా పెట్టి కొట్టు. పిన్ని పక్కనే ఉందా? నేను దూరం ఉన్నానా? సరే, అమ్మే కావాలి కొట్టు. ఒరే మళ్ళీ వెళ్ళిపోయింది. పగలుతుంది. ఓయ్ నోట్లో నాన్ వెజ్ వెజ్ తిన్నాం మేము. నాన్ వెజ్ అతిథి దేవోభవ అన్నారు అత్తయ్య. అతిథిని దేవుళ్ళలా చూసుకోవాలా, వాళ్ళు అడిగి చేసి పెట్టాలా. మాంసం వండితేనే వస్తుందంట, చికెన్ చేపలు. సరిపోయింది. వేరే వేరే ఆడొచ్చారు. ఏదైనా ఫంక్షన్ ఉంటేనే వచ్చాడు. తీసుకోండి, లడ్డం కదా, నాకు తీసుకోండి. ఇక్కడ అన్ననగర్ మనం పోయాం నరేన్ అన్ననగర్. ఇంకా లంచ్ అంతా అయ్యాక అందరం కొన్ని ఫొటోస్ అవి తీసుకొని ఇంకా ఇంటికి స్టార్ట్ అయిపోయాం అనమాట. ఆల్మోస్ట్ టైం ఎంతో తెలీదు, బట్ మేము ఉండేదానికి అది కొంచెం దూరం అనమాట. సో ఇంక ఇంటికి వచ్చి అలా రెస్ట్ తీసుకున్నాము. బాయ్ 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 బాయ్. ఏంట్రా నాన్న కార్లో వేస్తే మీ అమ్మని ఇబ్బందే కదా.
మనకి ప్రాబ్లం కదా వేయను పెద్ద నువ్వేం ఫీలింగ్ అవ్వలేదు మేమేమో నంగ కాదు కారు అంతా పక్కన వద్దు దాన్ని కార్ బాయ్ బాయ్. ఖర్చు ఒకసారి అంతే అయిపోయింది సార్. హాయ్ అమృత్ హాయ్ రాత్రి నేను అట్లకి ఏం అర్థం కావట్లే. ఇలానే పండగ జరగాలి. ఫస్ట్ బర్త్డేనే పండగ, సెకండ్ బర్త్డే నుంచి ఏం లేదు ఏం లేదు. తర్వాత అమ్మా నా బర్త్డే ఎంత చేయలేదని ఫస్ట్ బర్త్డే చేసిల్లా. కష్టపడ్డా కానీ ఖర్చు నెక్స్ట్ 20 years నువ్వు బర్త్డే బర్త్డేకి 1000 రూపాయలు. అదే 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 నువ్వే దారా అమ్ములు దా అమ్మ ఒళ్ళో కూర్చుంది. సరే ఏం కాదు వేసేయ్ వేసేయ్. అయ్ ఇంకా దాని ఒక్కసారి తినేసి అమ్మ కోసిన తర్వాత తిన్నా అలవాటు ఉంది. ఏడొకసారి ఇక్కడ ఒకసారి ఆడ తిను. ఇటీ అమ్మ ఇటీ రెడీ 1 2 3. అది బార్బీలో పెడతాడు చూడరా ఏం పడ్డది నైస్ చెప్పు. హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే టు మీ. హ్యాపీ బర్త్డే టు యూ. చిన్న 12 months 1 month birthday to you Kutti also. yes 13 months birthday celebration. ఇదో దీని పప్పుంది స్పూన్ కొంచెం ఏది నీకు ఎంత సపోర్ట్ చేసిందంటే జస్ట్ తెల్లగడ్డ పెట్టిందంటే యాజ్ ఇట్ ఈస్ ఉంది. నేను ఎప్పుడు నిజంలో ఉంటాను, నేను రంగులు వేసుకుంటానండి. రే కుట్టి ఏం చేస్తున్నావురా? ఎందుకు అది చెప్పు, నీకు ఎందుకు అది? ఇది అన్యాయం. నెత్తి మీద ముగ్గు వేసినట్టు ఇచ్చేసారంటే యాజ్ ఇట్ ఈస్. రేయ్ చెప్పుకోరా పైగా. సో ఇదన్నమాట మా రా వీడియో. బర్త్డేకి ఒక నార్మల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు అంతే. కేక్ అవంతా మేమేమి కట్ చేయమన్నమాట. మా అక్క పైగా తను బేక్ చేసిన కేకే ఫస్ట్ కట్ చేయాలి అని చెప్పి పెట్టుకునింది. ఇది నార్మల్ జస్ట్ కంప్లీట్ ఐస్ క్రీమ్, అది 3 months వరకు స్టోర్ చేసుకోవచ్చు అదనమాట. సో అది కూడా ఇంకా తెచ్చారు కదా అని చెప్పి నార్మల్గా క్యాజువల్గా కట్ చేశారు, పెద్ద ఇది ఏం లేదు. సో ఇది ఈ వీడియో. సో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ ఐ విల్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ bye bye.